హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప వీరుడి గురించి, ఆయన చేసిన ఒక మహత్తరమైన యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే ఆ వీరుడు మరెవరో కాదు, మేవార్ రాజ్య పాలకుడైన మహారాణా ప్రతాప్. ఈ పేరు వింటే మనకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి కదా. అంతటి వీరత్వం కలిగిన వీరుడు, ధైర్యశాలి మహారాణా ప్రతాప్. ఫ్రెండ్స్, మహారాణా ప్రతాప్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మేవార్ యొక్క 13వ రాజు. రాణా ప్రతాప్ రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు. ఎంతో ధైర్యవంతుడైన మహారాణా ప్రతాప్ మొఘల్ సైన్యంతో ఎటువంటి రాజకీయ పొత్తును ఏర్పరచుకోవడానికి నిరాకరించాడు. అంతేకాకుండా మొఘలుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం ద్వారానే ప్రతాప్ సింగ్ బిరుదును పొందాడు. అయితే ప్రతాప్ సింగ్ మరియు అక్బర్ మధ్య జరిగిన ఘర్షణలు హల్దీఘాట్ యుద్ధానికి దారితీశాయి. అయితే ఈరోజు నేను మీకు ఈ హల్దీఘాట్ యుద్ధం అసలెందుకు జరిగింది, వాటిని కనుగొనే ప్రయత్నం చేసిన ఆర్కియాలజిస్టులకు ఏమి లభించింది, పురావస్తు ఆనవాళ్లు ఏవైనా దొరికాయా అనే పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చరిత్రకు సంబంధించిన ఇటువంటి వీడియోని మీరెప్పుడూ చూసి ఉండరు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, 500 సంవత్సరాల తర్వాత హల్దీఘాట్ యుద్ధం యొక్క ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇది చదివిన తర్వాత మీరు కూడా ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ యుద్ధంలో కేవలం 5 గంటల్లోనే 500 మంది సైనికులు మరణించారని చెప్తారు. ఆర్కియాలజిస్టు కావాలని కలలు కన్న రమేష్ ఉపాధ్యాయ్ అనే విద్యార్థి దగ్గర నుంచి నేను దీన్ని ప్రారంభిస్తాను. ఫ్రెండ్స్, చరిత్రకు సంబంధించిన ఆధారాలను కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఈ హల్దీఘాట్ యుద్ధానికి సంబంధించిన ఆనవాళ్లను కనిపెట్టి తీరాలనేది రమేష్ ఆశ. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా, ఈ హల్దీఘాట్ యుద్ధం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రమేష్కి తన సీనియర్ ఒక అతను, నువ్వు ఉదయ్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్దీ లోయ దగ్గరకు వెళ్లి పరిశోధన మొదలు పెట్టమని సలహా ఇచ్చాడు. ఎందుకంటే 1576 జూన్ 18న హల్దీ లోయలో జరిగిన అప్పటి యుద్ధం చరిత్రలో అతిపెద్ద యుద్ధంగా పిలువబడుతుంది. మహారాణా ప్రతాప్, అక్బర్ సైన్యానికి మధ్య ఈ భీకర యుద్ధం జరిగింది. రమేష్కు చిన్నప్పటి నుంచి మహారాణా ప్రతాప్ అంటే చాలా ఇష్టం. మహారాణా ప్రతాప్ ధైర్య సాహసాల గురించి ఎన్నో కథలు విన్న ఆయన ఆ తర్వాత హల్దీఘాట్ యుద్ధాన్ని నిశితంగా లోతుగా పరిశీలించాలనుకున్నాడు. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చోటు దగ్గర మట్టి మొత్తం పసుపు రంగులో ఉంటుందని, అందుకే దానిని హల్దీ వ్యాలీ అంటారు అని చెప్తారు. హల్దీ లోయకు చేరుకున్న తర్వాత ప్రధాన యుద్ధం మాత్రం ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలోని రక్తతాళై వద్ద జరిగిందని రమేష్ తెలుసుకున్నాడు. రక్తతలైలో రమేష్ ఎంత వెతికినా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఒక్కటి కూడా అతనికి దొరకలేదు. అతని వెంట మెటల్ డిటెక్టర్ కూడా ఉంది. నిరాశ నిస్పృహలతో రమేష్ హల్దీఘాట్కి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలో అక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు రమేష్ అక్కడే దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి నీడ కోసం వెళ్ళాడు. అక్కడే విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఇంతలో ఆ అటవీ ప్రాంతం దగ్గర ఒక నీడ ఉన్న ప్రదేశానికి చేరుకుని మెటల్ డిటెక్టర్ని తీసి పక్కన పెట్టే క్రమంలో మెటల్ డిటెక్టర్ బీప్ బీప్ అని శబ్దం చేయడం మొదలుపెట్టిందట. రమేష్కు ముందు ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ ఎందుకు ఇది మోగుతుంది అనుకున్నాడు. అయితే మెటల్ డిటెక్టర్లో శబ్దం చేసింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో విలువైన వస్తువు ఉంది అని అర్థం చేసుకున్నాడు రమేష్. వెంటనే రమేష్ అక్కడే ఆ స్థలంలోనే తవ్వకాలు మొదలుపెట్టాడు. అతను అక్కడ తవ్వడం మొదలుపెట్టి దాదాపు గంట పైనే కావస్తుంది. అప్పుడే అతను అక్కడ ఒక పదునైన వస్తువును గమనించాడు. చూడడానికి అది ఈటెలా కనిపిస్తుంది, కానీ అది చాలా బరువుగా ఉంది. రమేష్ దానిని తన చేతులతో కదిలిద్దాం అని అనుకున్నాడు, కానీ సాధ్యపడలేదు. ఆ స్థలంలో మరింత లోతుగా తవ్వినప్పుడు అక్కడ లోపల దాదాపు 80 నుంచి 100 కిలోల బరువున్న ఓ పెద్ద ఈటె లోపల నుంచి బయటకొచ్చింది. అది ఖచ్చితంగా మహారాణా ప్రతాప్ ఈటె అయి ఉంటుంది అని రమేష్కు అనుమానం మొదలైంది. ఆ తర్వాత రమేష్ హల్దీఘాట్ యుద్ధం గురించి మొత్తం విషయాలు తెలుసుకున్నాడు. ఈ యుద్ధంలో మహారాణా ప్రతాప్ శౌర్యం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే మహారాణా ప్రతాప్ దగ్గర కేవలం 20,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ అటుపక్క అక్బర్ దగ్గర దాదాపు 50,000 మంది సైనికులున్నారు.
ఇది చరిత్రలోనే అతిపెద్ద యుద్ధంగా అభివర్ణించారు. కానీ అక్బర్ మాత్రం మహారాణా ప్రతాప్ మీద గెలవలేకపోయాడు. ఈ యుద్ధంలో అక్బర్ గెలవనూ లేదు, మహారాణా ప్రతాప్ ఓడిపోనూ లేదు. మామూలుగా ఎటూ కాకుండా అలా ముగిసిపోయిందా యుద్ధమని చరిత్ర చెబుతుంది. అయితే ఈ యుద్ధంలో పోరాడుతున్న సమయంలో మహారాణా ప్రతాప్కు తుపాకీ గుండుతో సహా 8 ముఖ్యమైన గాయాలు ఎదుర్కొన్నాడు. బాణం, ఖడ్గం యొక్క లెక్కలేనన్ని గీతలు అతని శరీరం మీద ఉన్నాయి. అయినప్పటికీ అతను తన సైన్యంతో ఆ యుద్ధంలో కొనసాగాడు. ఈ యుద్ధం జయాపజయాలు లేకుండానే ముగిసిందని చెప్తారు. ఆ యుద్ధం తర్వాత మహారాణా ప్రతాప్ తన సైనికులతో కలిసి హల్దీ ఘాట్ దగ్గర ఉన్న అడవులకు వెళ్లిపోయాడని, ఆ తరువాత అతను తన జీవితంలో కొంతకాలం అక్కడే గడిపాడని చెప్తారు. రమేష్ కూడా ఈ హల్దీ ఘాట్ ప్రాంతం నుంచి వచ్చినవాడే. అటువంటి పరిస్థితిలో అది నిజంగా మహారాణా ప్రతాప్ యొక్క ఈటె అని అతని అనుమానం ఇప్పుడు నిజమని నిర్ధారించుకున్నాడు. ఫ్రెండ్స్, మహారాణా ప్రతాప్ యొక్క నిజమైన ఈటె మరియు కవచం ఉదయ్పూర్ నగర ప్యాలెస్లో ఉంచబడిందని రమేష్ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ ఈటె మహారాణా ప్రతాప్కు చెందింది కాదో తెలీదు, కానీ రమేష్ చేసిన ఈ పరిశోధన మాత్రం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫ్రెండ్స్, మహారాణా ప్రతాప్ శౌర్యానికి పెట్టింది పేరు. అతని యుద్ధ తంత్రాలు, పాల్గొన్న యుద్ధాల గురించి తెలిస్తే కీర్తించకుండా ఎవ్వరూ ఉండలేరు. అంతటి గొప్ప వీరుడు మన మహారాణా ప్రతాప్. ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? హల్దీ ఘాట్ యుద్ధం గురించి మీకింకా ఏం తెలుసు? కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.